అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమ్ ప్రయాణం రెండవ భాగం. రచయిత నాని గారు. దసరా సెలవులొచ్చాయి. పిల్లలందరూ ఊర్లు వెళ్ళిపోయారు. ప్రేమ్ ఇంటికి వెళ్ళాక హోంవర్క్ ముందు వేసుకొని కూర్చున్నాడు. ప్రేమ్ చదువుతూనే ఉన్నాడు. ఒకసారి ఇంట్లో వాళ్ళని చూస్తాడు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పలావ్, చికెన్ ఇంకా కొన్ని పిండి వంటలు చేస్తున్నారు. లోకయ్య గారు త్వరగా రెడీ చేయండి. ఎంతసేపు వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో బయలుదేరారంట అని వాళ్ళతో అంటున్నాడు. అయిపోవచ్చిందండి. ఈ పలావ్ ఒకటి అయిపోతే అయిపోయినట్టే అని మాధురి గారంటారు. సరిగ్గా అప్పుడే ఇంటి ముందు ఒక కారు ఆగింది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయట కార్ దగ్గరికి వెళ్లారు. ప్రేమ్ కూడా వాళ్ళతో పాటే బయటకు వెళ్ళాడు. కారులో నుండి పెదమామయ్య వాళ్ళ పిల్లలు దిగారు. లోకయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్యని, పిల్లల్ని పలకరించాడు. పెదమామయ్య, మేము బానే ఉన్నాంరా. ఈ పిల్ల బ్యాచ్ ఒకటే గోల చేస్తున్నారు. మనం నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అంటూ గోల చేస్తున్నారని అంటాడు. లోకయ్య పిల్లల్ని కూడా పలకరించి ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళాక పిల్లలు ఇద్దరు రానమ్మ దగ్గరికి వెళ్ళి నాయనమ్మ అని అంటూ తనని పట్టేసుకుంటారు. రానమ్మ గారు, అబ్బా వదలండి, నేనేమి 16 ఏళ్ల పచ్చిపిల్లని కాదు, 60 ఏళ్ళు వచ్చాయి నాకు. మీరిలా అని నన్ను పట్టుకొని ఊపుతుంటే నాకు కీళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువైపోతాయి అని అంటుంది ఆవిడ. వాళ్ళిద్దరిలో సుధారాణి, నువ్వు ముసల్దానివంటే ఇప్పటికీ కూడా ఎంత యంగ్‌గా ఉన్నావో చూడు, అందంగా ఉంటావో తెలుసా? నీకు 60 అంటే ఎవరు అసలు నమ్మరు. 25-30 మధ్యలో అంటే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందనంటుంది. ఇంకొక అమ్మాయి ఆశాలత, అవునే సుధా, నానమ్మల 60లా లేదు. మనమే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని. ఆ తర్వాత వీళ్ళిద్దరూ నీకు నేను, నాకు నువ్వు అని పాట పాడుకుంటూ డూయట్ వేసుకోవాలి ఇంకా అని అంటుంది. రానమ్మ గారిద్దరి నెత్తి మీద ఒకటేసి, అమ్మ బడుద్దాయిలారా, నన్నే ఆట పట్టించేంత పెద్దవాళ్ళయిపోయారంటే మీరు, మిమ్మల్ని ఇలా కాదు అని చెప్పి మళ్ళీ ఇద్దరి నెత్తి మీద ఒకటి వేస్తుంది. ఏ ముసలి నానమ్మ ఎవరే, ఇంకా పెద్దవాళ్ళు కానిది, మా అక్క ఇంటర్ చదువుతోంది, నేను 10వ తరగతి చదువుతున్నా, మేమింకా పిల్లలమేంటే, కావాలంటే నీ కొడుకుని మా ఇంటి పెళ్ళిళ్ళు చేసేయమను, దబి దబి అంటూ డజన్ మందిని కనిపడేస్తామనంటుంది సుధారాణి. ఆశాలత, హా! అంతే కదా! అయినా ఏ మాటకి ఆ మాట. నీ చెయ్యంటే ఇప్పటికీ గూడా ఎంత గట్టిగా ఉంది. నువ్విప్పుడే ఇలా ఉన్నావంటే ఇంకా అప్పట్లో ఎలా ఉండేదానివో. పాపం తాతయ్య ఎలా భరించాడో ఏంటో అని అనేసి ఇద్దరు రాణమ్మ గారి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్ళిపోతారు. లోకయ్య, వాళ్ళ పెద్దన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోని పిల్లలు కూడా వచ్చి వీళ్ళ దగ్గర కూర్చొని లోకయ్య వాళ్ళ పిల్లల్ని ఆడిస్తూ ఉంటారిద్దరు. మాధురి వచ్చి, బావగారు మీరు పిల్లలు ఆనందుందరుగానే లెగవండి అని అంటుంది. మేము ముగ్గురమే ఎందుకు పిన్ని, అందరూ కలిసే కూర్చొని తిందాం రండి అని అంటుంది ఆశలత. సరే అని అందరూ కలిసి కూర్చుంటారు. ప్రేమ్ మాత్రం బయటే ఉండిపోతాడు. మాధురి లేచి ప్రేమ్‌ని పిలుస్తుంది. ప్రేమ్ లోపలికొస్తాడు. ఏంటబ్బా! వచ్చిన దగ్గర నుండి ఈ దరిద్రం ఇంకా రాలేదని అనుకుంటున్నా. ఈ దరిద్రాన్ని కళ్ళెదురుగా పెట్టుకొని తినడం నా వల్ల కాదు పిన్ని అని లేవబోతోంది. నువ్వు కూర్చో బంగారం అని కూర్చోబెట్టి, రేయ్ ప్రేమ్, నువ్వు అర్జెంటుగా షాప్‌కి వెళ్ళి థమ్స్ అప్ ఒకటి, స్ప్రైట్ ఒకటి తీసుకొని రాపో అని చెప్తుంది. ప్రేమ్ వెళ్ళబోతుంటే అంతలోనే పెద్ద మామయ్య కూడా వాడిని పిలిచాడు. ప్రేమ్ ఆయన దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. రేయ్, వచ్చేటప్పుడు వాటితో పాటు ఇవి కూడా తీసుకొని రాను అంటూ ఒక పెద్ద లిస్టు చెప్పాడు. సుమారుగా ఒక 10 సరుకులు దాకా ఉంటాయి. పెద్ద మామయ్య మనసులో, నేను చెప్పిన మాటలో వీడు ఏదో ఒకటి మర్చిపోతాడు, అప్పుడు చెప్తా వీడి పని అని అనుకుంటాడు. షాప్ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సైకిల్ తీసుకెళ్దామంటే చాలా సరుకులు ఉన్నాయి. సైకిల్ మీద క్యారీ చేయడం చాలా కష్టమవుతుంది. ఇంకా తప్పదు అనుకుని నడుచుకుంటూనే వెళ్తాడు ప్రేమ్. ఇక్కడ వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. మాధురి గారైతే ఆశాలతకి, సుధారానికి కొసరి కొసరి వడ్డిస్తోంది. వాళ్ళు వద్దని అన్నా కూడా వీళ్ళేమో తినలేక ఇంకా ప్లేట్లోని చేతులు కడిగేశారు. అందరూ భోజనాలు చేయడం అయిపోయాయి. ఇంకా కొంచెం అన్నం మాత్రమే మిగిలింది. అప్పుడే పంకింటి కాంతమ్మ గారు లోపలికొచ్చి వీళ్ళని పలకరించారు. ఆశాలత ఉన్న కొంచెం పలావుని కూడా ఆవిడకి వేసి పంపించేసింది. ఇటు ప్రేమ్ షాప్‌కి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. సరుకులు ఎక్కువ అవడంతో ఆ షాప్‌లో ఉన్న ఆంటీ అతనికి ఒక చిన్న బుట్ట ఇచ్చి అందులో సరుకులన్నీ వేసిచ్చింది. సరుకులన్నీ తీసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంటికి. ఇంటికి వెళ్ళి ఆ సరుకులు మొత్తం అక్కడే పెట్టేశాడు. మాధురి గారు కూల్ డ్రింక్స్ తీసుకురా అని ప్రేమ్‌కి చెప్పింది. ప్రేమ్ వాటిని తీసుకెళ్ళి మాధురి గారికి ఇచ్చాడు. రేయ్ ప్రేమ్, ఇందాక గ్లాసులు తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు వెళ్ళి తీసుకురా అని చెప్పింది. ప్రేమ్ ఆ బుట్టలో నుండి గ్లాసులు కూడా తీసి మాధురికి ఇచ్చి, ఇవిగో అత్త గ్లాసులు, ఇందాక మీరు డ్రింక్స్ మాత్రమే చెప్పారు కానీ గ్లాసులు చెప్పలేదు కదా, అందుకే నేనే తీసుకొచ్చానని అంటాడు. ఇంతలో పెద్ద మామయ్య, రేయ్, నేను చెప్పినవి అన్నీ తెచ్చావా అని అడుగుతాడు. దానికి ప్రేమ్, ఇదిగోండి అన్నీ తెచ్చానని చెప్పి ఆ బుట్ట ఇస్తాడు. పెద్ద మామయ్య వాటిని అన్నీ చూసుకొని, నిజమే అన్నీ తెచ్చాడు, వీడికి బ్రెయిన్ ఎక్కువే అని మనసులో అనుకుంటాడు. సరే, నువ్వింక బయటకు వెళ్ళి కూర్చోపో అని అంటాడు ప్రేమ్. మాధురి దగ్గరికి వెళ్ళి, అత్త అన్నం ఉంటే పెడతావా, బాగా ఆకలి వేస్తోందని అంటాడు. రేయ్, అన్నం అయిపోయింది, ఈ ఒక్క పూటకి తినకపోతే ఏం చచ్చిపోవులే, ఇంక వెళ్ళు అని కదిలించకుండా
నాకు చాలా పనులున్నాయని అంటుంది. ప్రేమ్ బయటికి వెళ్తూ ఉంటే రాణమ్మ వాడిని ఆపి తన దగ్గర ఉన్న ₹20 ఇచ్చి ఇట్స్ ఏమైనా కొనుక్కొని తిను అని చెప్తుంది. ప్రేమ్ బయటికి వెళ్ళి కూర్చుంటాడు. తన హోంవర్క్ అయినా చేసుకుందామని లోపల ఉన్న బుక్స్ కోసం వెళ్దామనుకుంటాడు లోపలికి. కానీ అప్పుడు జరిగింది గుర్తుకు వచ్చి గుమ్మం దగ్గరే నిలబడిపోతాడు అతను. పెద్ద మామయ్యకి ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. అవతలి నుంచి ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ చెప్తూ ఉంటాడు పెద్ద మామయ్య. ఆ వ్యక్తి చెప్పే నెంబర్‌ని నోట్ చేసుకోమని సుధారానికి చెప్తాడు. కానీ సుధారాని వాళ్ళు వేరే ధ్యాసలో ఉండి అసలు దాని గురించేమీ పట్టించుకోలేదు. ఫోన్ కట్ చేసి సుధా ఆ నెంబర్ ఇవ్వు అర్జెంటుగా మాట్లాడాలి ఆయనతో అని అంటాడు. సుధా మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలానే కూర్చొని ఉంది. పెద్ద మామయ్య కోపం వచ్చేసి ఈసారి గట్టిగా సుధా అని అరుస్తాడు. ఆ అరుపుకి ఈ లోకంలోకొచ్చిన సుధారాణి ఏంటి డాడీ అని అంటుంది. తన నెంబర్ నోట్ చేయలేదన్న విషయం అర్థమైంది పెద్దమామకి. పెద్దమామయ్య అసలు ఈ లోకంలో లేనే ఉన్నావా నువ్వు? నీ వల్ల ఎంత సమస్య అయిందో తెలుసా? ఆ నెంబర్ కోసం ఎంత ప్రయత్నించానో తెలుసా? చివరికి చేతికొచ్చిందన్న టైంకి మొత్తం స్పాయిల్ చేసి పడేశావని గట్టిగా తిడతాడు. ఇప్పుడేం చేయాలని, ఏం చేస్తే ఆ నెంబర్ వస్తుందో నాకు కూడా సరిగ్గా గుర్తులేదే. మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి కనుక్కుందామంటే ఆయన ఇంక అస్సలు ఇవ్వడు. ఇప్పుడెలా అని ఆలోచిస్తూ తిరుగుతున్నాడు. ఆ నెంబర్‌ని గుమ్మం దగ్గర పడి ప్రేమ్ చెప్తాడు పెద్ద మామయ్య. ఆ! ఇదే నెంబర్. హమ్మయ్య! బతికించావు దేవుడా! అని ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడదామని బయటికి వెళ్ళాడు. ప్రేమ్ కూడా లోపలికి వెళ్ళి బుక్స్‌ని బ్యాగ్‌లో సర్దుకుంటున్నాడు. ఇంతలో ఆశాలత రేయ్! ఏంట్రా పొంగిపోతున్నావా? నీకే బ్రెయిన్ ఉందని అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. నాన్న నీకే కనుక అంత బ్రెయినే ఉంటే ఏవి ఇక్కడ ఉన్న వాళ్ళ నెంబర్‌లను చెప్పు చూద్దాం అని అంటుంది. ప్రేమ్ ఒక 2 సెకన్లు సైలెంట్‌గా ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా నెంబర్ చెప్తాడు. అంతే. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తారు ప్రేమ్‌ని. ప్రేమ్ ఆశాలత దగ్గరికి వెళ్ళి అక్క మీరు నాకంటే పెద్దవాళ్ళు, అలాగే తెలివైన వాళ్ళు. ఇంకా నాలా కాకుండా చాలా అదృష్టవంతులు. నాలాంటి పిల్ల పిచ్చుకతో మీకు పోటీ ఏంటక్కా అని చెప్పి బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఆశాలత వీడిని పని పట్టాలని అనుకుంది. ఆ రోజు అర్ధరాత్రి 1 గంటకి రానమ్మకి పలావ్ అరగకపోవడంతో రాత్రిపూట లేచి తిన్నదంతా కక్కేసింది. ఇంకా మంచం మీద పడుకుంది. ఒళ్ళంతా మండిపోతోంది. తలకాయ నొప్పిగా ఉంది. ఎవరినైనా పిలుద్దామంటే అందరూ ఇంటి లోపలే పడుకున్నారు. ముసలావిడ కావడంతో ఆయాసం వచ్చేస్తోంది. నోట్లో నుంచి మాటలు రావట్లేదు. టాబ్లెట్స్ వేసుకుందామని తన పర్సులో చూసుకుంటే టాబ్లెట్స్ అయిపోయాయి. భగవంతుడా! నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నావా అనుకుని కళ్ళు మూసుకొని ఏడుస్తోంది. ఇంతలో తలనొప్పి కొంచెం తగ్గడంతో కళ్ళు తెరిచి చూసింది. తల మీద తడిగుడ్డ పెట్టి ఉంది. ఎవరు పెట్టారబ్బా అని పక్కకు చూస్తే ప్రేమ్ తడిగుడ్డని పిండుతూ కనిపించాడు. తల మీద ఉన్న గుడ్డ తీసేసి ఇంకో గుడ్డతో ముఖం, కాళ్ళు, చేతులు తుడుస్తున్నాడు. తుడవడం అయిపోయాక తన జేబులో ఉన్న టాబ్లెట్స్ తీసి ఆమెకు వేశాడు. రానమ్మ నీకు ఈ టాబ్లెట్స్ ఎలా వచ్చాయి ప్రేమ్ అని అడిగింది. ప్రేమ్ రానమ్మ ముఖాన్ని తడిగుడ్డతో తుడుస్తూ నీకు పలావ్ తింటే అరగదు కదా అమ్మమ్మ. అందులోనూ నువ్వు నాకు డబ్బులిచ్చేటప్పుడు చూశాను. టాబ్లెట్స్ ఖాళీ అట్టలు కనపడ్డాయి. అందుకే నువ్విచ్చిన డబ్బులతో ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చానమ్మమ్మ అని అంటాడు. రానమ్మ గారు అంటే నువ్వేం తినలేదా? ఖాళీ కడుపుతోనే ఉన్నావా? అని అడుగుతుంది. నాకు అలవాటే కదా అమ్మమ్మ ఖాళీ కడుపుతో ఉండడం. ఈరోజేం కొత్త కాదు కదా! సరే కానీ నువ్వు పడుకో ప్రశాంతంగా అని అంటాడు ప్రేమ్. తనకు సేవలు చేస్తున్న ప్రేమ్ ముఖం చూస్తుంటే రానమ్మకి దుఃఖం తన్నుకొచ్చేస్తుంది. వాణ్ణి చూడలేక కళ్ళు మూసుకొని అలాగే పడుకుండిపోయింది. కొంతసేపటికి కాళ్ళు రుద్దుతున్నట్టుగా అనిపిస్తే లేచి చూసింది. ప్రేమ్ అక్కడ కాలు పట్టుకొని అరికాలు పైన రుద్దుతూ ఉన్నాడు. ఏ ప్రేమ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది రానమ్మ. అమ్మమ్మ మరి నీ ఒళ్ళంతా ఒక్కసారిగా చల్లబడిపోతుంది. మొన్న మా లత మిస్ చెప్పింది ఒళ్ళు చల్లపడకూడదని. అందుకే ఇలా రుద్దుతున్నాను. సరే ఇంక నువ్వు పడుకో అమ్మమ్మ అని అంటాడు ప్రేమ్. రానమ్మ కళ్ళు మూసి పడుకుంది అని. కానీ ఆలోచనలు మాత్రం అంతా ప్రేమ్ గురించే. ఎలాగోలా ఎప్పటికో నిద్రపోయింది రానమ్మ. తెల్లవారుజామున రానమ్మ లేచింది. తనకి అంతా ఇప్పుడు నార్మల్‌గానే ఉంది. ప్రేమ్ ఎక్కడా అని చూస్తే తన కాళ్ళ దగ్గరే మంచం కాలుకి ఆనుకొని నిద్రపోతూ కనిపించాడు. కిందనే రానమ్మ మనసులో నువ్వు ఇలా ఉంటే రేపు ఎలా బ్రతకగలవు ప్రేమ్? నిన్ను ద్వేషించే వాళ్ళ మీద కూడా ప్రేమను చూపిస్తావు భగవంతుడా! నువ్వే నా మనవణ్ణి కాపాడాలి అని అనుకొని ప్రేమ్‌ని మంచం మీద పడుకోబెట్టి రానమ్మ వెళ్ళిపోయింది. ప్రేమ్‌కి తగిలిన దెబ్బలకి వైద్యం చేయించి ఇంటికి తీసుకెళ్తుంది రానమ్మ. ఆ తర్వాత రోజు ఆశాలత లోకయ్య దగ్గరికి వెళ్తుంది. బాబాయ్ మరి ఈరోజు అందరం కలిసి సరదాగా బయటికి వెళ్దామా? ఇంట్లో బోర్ కొడుతుందా? అంటాడు లోకయ్య. అదేం కాదు బాబాయ్. ఊరికే సరదాగా అలా తిరిగేసొద్దాం అంటుంది. ప్లీజ్ బాబాయ్ ప్లీజ్. సరే వెళ్దాం రెడీ అవ్వండి అందరూ అని అంటాడు లోకయ్య. అందరూ రెడీ అయ్యి బాపట్ల బీచ్‌కి వెళ్తారు. అక్కడ చాలాసేపు అందరూ సముద్రం దగ్గర ఎంజాయ్ చేసి రెస్టారెంట్‌కి వెళ్తారు.
రెస్టారెంట్‌లోకి వెళ్ళి అందరూ కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేస్తారు. మాధురి ప్రేమ్‌ని కొన్ని టాబ్లెట్స్ తీసుకురా అని అక్కడున్న ఒక మెడికల్ షాప్‌కి పంపిస్తుంది. ప్రేమ్ రెస్టారెంట్ బయటకొచ్చి నడుస్తున్నాడు. రోడ్డుకి కొంచెం ముందు డ్రైనేజీ ఓపెన్ చేసి ఉంది. ఒక చిన్న అమ్మాయి ముందు చూడకుండా వెనకే చూసుకుంటూ ఎవరినో తిట్టుకుంటూ వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి ఇంకొక అడుగు వేస్తే ఆ డ్రైనేజీలో పడిపోతుంది అని అనగా, ఆ అమ్మాయి చేతిని వెనక్కి పట్టి లాగేశాడు. ఆ చిన్నమ్మాయి తన చేతిని పట్టుకున్న అబ్బాయిని తిట్టడం మొదలుపెట్టింది. "ఏయ్! ఎవర్రా నువ్వు నా చేయి పట్టుకొని లాగుతున్నావు? చచ్చినోడా! నీ జిమ్మడిపోను. నువ్వు మనిషివేనంట్రా దున్నపోత, గాడిద, ఎద్దు, కుక్క, నక్క, పంది ముఖమా! నీ చేతులు, కాళ్ళు పక్షవాతం వచ్చి పోతాయిరా" అని ఇంకా తిడుతూనే ఉంది. ఆ అబ్బాయి మాత్రం నోరు తెరిచి ఆ అమ్మాయి వైపు అంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. "ఏంట్రా తిడుతుంటే నోరు అప్పగించి చూస్తున్నావు? ముందు ఆ నోరు మూయరా అడ్డగాడిద" అని అంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అలా చెప్పగానే ఆ అబ్బాయి ఒక్కసారిగా నోరు మూసేస్తాడు. "రేయ్! పిల్లకాయలా ఉన్నావు. ఎందుకురా నన్ను లాగావని" గట్టిగా అడుగుతుంది ఆ అమ్మాయి. "అది మీరు అందులో పడిపోతారేమోనని లాగానండి" అని భయంగా చెప్తాడు. ఆ అమ్మాయి అటు చూస్తుంది. అక్కడ డ్రైనేజీ ఓపెన్ చేసే ఉంటుంది. ఆ అమ్మాయికి విషయం అంతా అర్థమవుతుంది. ఆ అమ్మాయి నాలుక కరుచుకొని చాలీ అని దీర్ఘం తీసి మరీ చెప్తుంది. ఆ అబ్బాయి మాత్రం అంతే సైలెంట్‌గా కొంచెం భయంగా ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి చెయ్యి ఇచ్చి "ఐ యామ్ సారీ. నా పేరు అశ్విని. మరి నీ పేరేంటి?" అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఆ అబ్బాయి మాత్రం సైలెంట్‌గానే ఉంటాడు. అశ్విని పాపం పిల్లాడు షాక్ అయినట్లున్నాడు అని ఇలా కాదనుకుంటూ, "రేయ్! అక్కడి నుంచి లేవరా! వెనక పామొస్తోందని" వాడిని కొట్టి గట్టిగా అరుస్తుంది. ఆ అబ్బాయి తేరుకొని "అమ్మో! పామా? పామొస్తే అలా నిలబడతారేంటండి? పదండి" అని అశ్విని చేయి పట్టుకొని పరిగెడుతున్నాడు. అశ్విని కూడా అంతే పరిగెడుతుంది ప్రేమ్ వెనకాలే. చాలాసేపు అలా పరిగెత్తిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక చోట ఆగిపోతారు. ఇద్దరు అంతసేపు పరిగెత్తడం వల్ల ఊపిరి పీల్చుకుంటున్నారు. అశ్విని ఆ అబ్బాయి వైపు చూసి నవ్వడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి "ఇప్పుడెందుకు నవ్వుతున్నారండి మీరు?" అని అడిగాడు. అశ్విని "మరి నువ్వు అక్కడ ఉలుకు పలుకు లేకుండా ఉంటే నిన్ను కదిలిద్దామని పామని చెప్పాను. దానికి నువ్వేమో ఇంత దూరం తీసుకొచ్చి పడేశావు. పామంటే అంత భయమా నీకు?" అని అంటుంది ఆ అమ్మాయి. పామంటే ఎవరికి భయముండదండి. అయినా ఇప్పుడిదంతా మీ వల్లే. ఎక్కడికొచ్చామో, ఎటొచ్చామో కూడా తెలియట్లేదు. మనం మన వాళ్ళ దగ్గరికెలా వెళ్ళాలి అని అంటాడు ఆ అబ్బాయి. ఏంటి అంతా నా వల్ల అయిందా? కప్ప తెరిచినట్లు తెరిచావు నోరుని. నేనింకా నువ్వు పోయావేమో అని అనుకున్నాను తెలుసా? అందుకే పాము అని చెప్పాను. అంతా నీ తప్పే. ఆ అమ్మాయి కనపడితే చాలు సొల్లు కార్చేసుకోవటమేనా మీ అబ్బాయిలకి అదేం రోగమో ఏంటో అని అంటూ అశ్విని అంటుంది. నేను మిమ్మల్ని చూసి అలా నోరు తెరవలేదండి. మీ తిట్లు చూసే తెరిచాను నోరు అని అంటాడు ఆ అబ్బాయి. అశ్విని మరి ఒక్కసారిగా చేయి పట్టుకుంటే అలా తిట్టేశా. అందులోనూ మంచి కోపం మీద ఉన్నాను. మా అన్నయ్య మీద అని అంటుంది ఆ అమ్మాయి. మీ అన్నయ్య ఏం చేశాడండి అని అడుగుతాడు ఆ అబ్బాయి. ఏం చేశాడా దుర్మార్గుడికి కొంచెం కూడా జాలి లేదు. నా మీద ఆకలవుతుంది ఐస్ క్రీమ్ కొనిపించరా అని అడిగితే, పోవే నీకు కొనివ్వను అని అన్నాడు. అందుకే వాడిని తిట్టుకుంటూ బయటకొచ్చేసా. నీ కర్మకాలి నువ్వు కూడా అప్పుడే లాగావని చెప్తుంది. ఇప్పుడు మీకు ఆకలవుతోందండి అని అడుగుతాడు. రేయ్ దున్నపోత ఇంకొకసారి మీరని కానీ, అండి అని కానీ నీ నోటి నుంచి వస్తే మాత్రం ఆ నోరుని కుట్టిపడేస్తా అని తిడుతుంది అశ్విని. మరి ఏమని పిలవాలండి అని అడుగుతాడు. అబ్బా! మళ్ళీ అండి అని పిలుస్తున్నావు కదరా! నీ మొహం మండ. నా పేరు పెట్టి పిలవరా బాబు అని అంటుంది అశ్విని. మీ పేరేంటి? అని అడుగుతాడు. అశ్విని ఇందాకే చెప్పాను కదరా! అని అంటుంది ఆ అమ్మాయి. అప్పుడు నాకేమీ వినపడలేదు మీరు తిట్టిన తిట్లకి అని అంటాడు ఆ అబ్బాయి. ఓహ్! సరే నా పేరు అశ్విని. మరి నీ పేరేంటి? అని చెప్తుంది. ఆ అబ్బాయి అశ్విని పేరు చాలా బావుంది నీది. నా పేరు ప్రేమ్. నేను ఫిఫ్త్ చదువుతున్నానిప్పుడు. మరి నువ్వు? అని అడుగుతాడు. ఓహ్! నువ్వు ఇంకా పిల్లకాయవేనా? నేను ఏ క్లాసో తెలుసా? అని అంటుంది. సెవెంత్ అని అంటాడు. ఛ! మరీ అంత తక్కువ. కొంచెం ఆలోచించరా నేనే తరగతో అని అంటుంది. ప్రేమ్ నువ్వు కూడా ఫిఫ్తా? అని అంటాడు. యాహ్! అవును ఎలా కనిపెట్టావు? అని అడుగుతుంది. నిన్ను చూడగానే అర్థమైందిలే కానీ, నువ్వు మాట్లాడే మాటలు చూసి పెద్దానివేమో అనుకున్నా. ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటే అని అర్థమైందని చెప్తాడు. అశ్విని నవ్వుతుంది. ప్రేమ్ అవును ఇందాక అన్నావు కదా ఆకలి అని. ఇప్పుడు ఆకలవుతోందా నీకు? అని అడుగుతాడు. అవును అని దీనంగా మొహం పెట్టి కడుపు మీద చేయి పట్టుకొని చూపిస్తుంది. ప్రేమ్‌కి అశ్వినిని అలా చూడగానే జాలి వేసింది. మాధురి టాబ్లెట్స్ కనిచ్చిన డబ్బులు తీసుకొని అక్కడొక ఐస్ క్రీమ్ బండి ఉంటే అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని తన చేతిలో పెట్టుకొని చేతుల్ని వెనక పట్టుకొని అశ్విని ముందుకు వచ్చి నిలబడతాడు. ఏంట్రా నా ముందుకు వచ్చి అలా నిలబడ్డావేంటి? మనం ఎటు పోవాలో దారైనా కూడా కనుక్కున్నావా లేదా? అని అంటుంది అశ్విని.
దానికి ప్రేమ్, నేను దారి చూపిస్తాలే గాని ముందు నువ్వొక్కసారి నీ కళ్ళు మూసుకో అని అంటాడు. అరేయ్ తింగర్ సన్నాసోడా! అసలే కడుపులో ఎలుకలు తిరుగుతూ ఉంటే నువ్వు ఇప్పుడొచ్చి కళ్ళు మూసుకో అంటావేంట్రా దాగుడుమూతలాడుతూ అని అంటుంది అశ్విని. ఎహె! ముందు నీ నోరు కుట్టేస్తే ఒక దరిద్రం వదులుద్ది. ముందు ఆ కళ్ళు మూయి అని అంటాడు ప్రేమ్. అశ్విని మనసులో అమ్మో! వీడు నిజంగానే కుట్టేటట్టే ఉన్నాడని అనుకుని కళ్ళు మూస్తుంది. ప్రేమ్ ఒక్క నిమిషం ఆగి ఇప్పుడు తెరవని అంటాడు. అశ్విని కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె చేతిలో ఐస్ క్రీమ్ ఉంటుంది. అశ్విని కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని వెంటనే ఆ ఐస్ క్రీమ్ లాక్కొని తినేస్తుంది. అశ్విని అలా గబగబా తింటూ ఉంటే పాపం బాగా ఆకలి వేసినట్టుగా ఉందనుకుంటాడు ప్రేమ్. అశ్విని ఐస్ క్రీమ్ తినడం అయిపోయాక ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ మాత్రం ఏ దారి గుండా వచ్చావా అని చూస్తున్నాడు. ఏ అబ్బాయి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఎటు వెళ్ళాలా అని చూస్తున్నా అని అంటాడు ప్రేమ్. మనం వచ్చిన దారినే వెళ్దాం. డౌట్ వస్తే మధ్యలో ఎవరినైనా అడుగుదాంలే. ముందైతే పద చెప్తాను అని అంటుంది అశ్విని. ఇద్దరూ కూడా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అశ్విని ప్రేమ్ వైపు చూసి నవ్వుతుంది. ఇప్పుడెందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని అడుగుతుంది. ప్రేమ్ ఇందాక పాము అని అనగానే నీ మొహంలో ఆ ఎక్స్‌ప్రెషన్ నాకు గుర్తు వచ్చింది. అయినా కానీ పామంటే అంత భయం ఉన్నవాడివి వెంటనే పరిగెత్తకుండా నా చెయ్యి పట్టుకొని మరి ఎందుకు పరిగెత్తావు నువ్వు అని అడుగుతుంది. అశ్విని అతన్నే చూస్తూ దానికి ప్రేమ్ పామంటే నన్నొక్కడిని ఏం కాటు వేయదు కదా! నిన్ను కూడా కాటు వేస్తుంది కదా! అందుకే నేను లాక్కొచ్చేసా నిన్ను అని అంటాడు. అశ్విని ప్రేమ్ వైపు చూసి ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు చాస్తుంది. ప్రేమ్ మాత్రం చెయ్యివ్వకుండా అంతే నిలబడతాడు. రేయ్ చెయ్యివ్వకుండా అలా చూస్తావేంట్రా అని అడుగుతుంది అశ్విని. మరి ఇందాక చెయ్యి పట్టుకున్నందుకు తిట్టావు కదా! మళ్ళీ ఇప్పుడు కూడా సుప్రభాతం వదులుతావేమో అని అంటాడు ప్రేమ్. ఆహా! అదా నీ బాధ. సరేరా అని ప్రేమ్ భుజంపై చెయ్యి వేసి నడుస్తుంది. ఇద్దరూ నడుచుకుంటూ రెస్టారెంట్ దగ్గరికొచ్చేశారు. సరే బాయ్ ఇంకా. ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటుంది అశ్విని. సరే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రేమ్. ప్రేమ్ రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు. అక్కడ అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ బిర్యానీ తింటున్నారు. మాధురి ప్రేమ్‌ని చూసి టాబ్లెట్స్ ఏవిరా అని అడుగుతుంది ప్రేమ్. అది అత్త వెళ్ళేటప్పుడు మధ్యలో దారి తప్పిపోయాను. దారి వెతుక్కుంటూ ఇక్కడికొచ్చేలోపే డబ్బులెక్కడో పోయాయత్త అని కొంచెం భయంగానే చెప్తాడు. ఆశాలత అవునా! అయితే ఆ పోయిన డబ్బుల్ని వెతికి తీసుకునిరా. అందులోనూ నీ మైండ్ చాలా షార్ప్ గదా! వెళ్ళు వెళ్ళు అని తీసుకురాపో అని అరుస్తూ ఉంటుంది ఆశాలత. ప్రేమ్ అత్త ఆకలేస్తోంది బాగా తిన్నాక పోయి వస్తాను అని అంటాడు. ప్రేమ్ కడుపు మీద చేయి పెట్టుకొని మాధురి ఆకలేస్తుంది నాన్న మరైతే తొందరగా పోయి డబ్బులు తీసుకురాపో త్వరగా తిందువు కానీ అని కొంచెం వెటకారంగా చెప్తుంది. ప్రేమ్కి బాధ అనిపించిన సరే అత్త అని బయటికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాక కొంచెం ముందుకు నడిచి అక్కడే ఉన్న గుడి మెట్ల దగ్గర కూర్చుండిపోతాడు. ఇంతలో ప్రేమ్ భుజం మీద ఎవరో చెయ్యి వేస్తారు. ఎవరా అని వెనక్కు తిరిగి చూస్తే ఎదురుగా కళ్ళల్లో నీళ్లతో అశ్విని నిలబడి ఉంటుంది. ప్రేమ్ అశ్వినిని చూసి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ ఏ అశ్విని ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ మీ అన్నయ్య ఏమైనా అన్నాడా అని అంటాడు. అశ్విని మాత్రం ఏడుస్తూనే మీ అత్తిచ్చిన డబ్బులతోనే కదా నాకు ఐస్ క్రీమ్ కొనిపించి నువ్వేం తినకుండా వచ్చేసావు. సారీ ప్రేమ్ నా వల్లే కదా నువ్వేం తినకుండా ఇలా వచ్చి కూర్చుండిపోయిందని ఏడుస్తూనే చెప్తుంది. ప్రేమ్ మాత్రం తన కోసం ఒకరలా ఏడవడం చూసి లోపల చాలా సంతోషంగా ఉన్న బయటకు మాత్రం అశ్వినిని ఓదారుస్తూ ఏడవకు అశ్విని నేను ఏమీ మా అత్త ఇచ్చిన డబ్బులతో నీకు కొనివ్వలేదులే. నువ్వు ఏం బాధపడకు అని తన కళ్ళల్లో నీళ్ళని తుడుస్తూ చెప్తాడు. అశ్విని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ సరే అయితే మరి మీ అత్త ఇచ్చిన డబ్బులు ఎక్కడున్నాయి అని అడుగుతుంది అశ్విని. ప్రేమ్ అవి ఇందాక పరిగెత్తుకుంటూ మనం వెళ్ళాం కదా! అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటాయని తడబడుతూ చెప్తాడు. అవునా! సరే మరి నాతో రా అని చెప్పి ప్రేమ్ చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. ప్రేమ్ మొదట ఎక్కడికని అడిగినా అశ్విని మాత్రం అలానే సైలెంట్‌గా ఉండి తనను అలానే తీసుకొని వెళ్ళడంతో ప్రేమ్ కూడా సైలెంట్‌గా అశ్వినితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అశ్విని ప్రేమ్‌ని తీసుకొని షాపింగ్ మాల్ లోపలికి వెళ్తుంది. లోపల అశ్విని వాళ్ళ ఫ్యామిలీ అలాగే యశ్వంత్‌తో పాటు ప్రియా కూడా ఉంటుంది. యశ్వంత్ ప్రియా కోసం అశ్వినిని బతిమాలుతుంటే అశ్విని కరుణించి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రేపు బయటికి వెళ్దాం అలా వెళ్ళేటప్పుడు ప్రియాని కూడా తీసుకుని వెళ్దామని వాళ్ళ నాన్నని అడుగుతుంది. వాళ్ళ నాన్నగారు కూడా సరే అనడంతో అశ్విని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ప్రియాని కూడా తీసుకొని ముందు బీచ్ దగ్గరికి వచ్చి కాసేపు ఆడుకొని షాపింగ్ మాల్కి వస్తారు. అక్కడే యశ్వంత్ ప్రియాని చూసుకుంటూ ఉన్నప్పుడే అశ్విని వచ్చి వాళ్ళ అన్నయ్యని ఐస్ క్రీమ్ అడుగుతుంది. యశ్వంత్ ఏమో పోవే నేను నీకు కొనివ్వను అని చెప్తాడు. అశ్విని యశ్వంత్‌ని తిట్టుకుంటూ ముందు చూసుకోకుండా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇటు షాపింగ్ మాల్‌లో కృష్ణవేణి గారు ప్రియని కూర్చోపెట్టుకుని తనకి బట్టలు కొంటూ ఉంటారు. మధ్యలో అశ్విని కోసం చూసి తను కనబడకపోయేసరికి యశ్వంత్‌ని అడుగుతుంది.
ఐస్ క్రీమ్ కొనుక్కుంటానని చెప్పి వెళ్ళిందిలే అమ్మ అని చెప్తాడు యశ్వంత్. అశ్విని వాళ్ళ నాన్నగారు ఫోన్‌లో బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోతారు. అప్పుడే అశ్విని వాళ్ళ నాన్నగారు కూడా ఫోన్‌లో మాట్లాడేసి కృష్ణవేణి దగ్గరకు వెళ్ళి, "మీ షాపింగ్ అయిపోతే మన రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేసి వెళ్దాం. అసలే పిల్లలు కూడా పొద్దున ఎప్పుడో తిన్నారు. త్వరగా కానివ్వండి" అని చెప్తాడు. "ఆ! అయిపోయాయండి. అశ్విని వస్తే వెళ్ళడమే ఇంకా" అని చెప్తుంది. యశ్వంత్ కూడా వాళ్ళ దగ్గరికి నించొని ఉంటాడు. ఇంతలో అశ్విని ప్రేమ్ చేయి పట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి, "నాన్న ఈ అబ్బాయి ప్రేమ్. ఇతను నాకు ఫ్రెండ్ కాదు కాదు అంతకంటే ఎక్కువే. ఒక అరగంట ముందే పరిచయమయ్యాడు. నా ఫ్రెండ్‌కి బాగా ఆకలేస్తోంది. నువ్వు పెట్టిస్తావా? లేదంటే నన్నే పెట్టుకోమంటావా? చెప్పు త్వరగా. అసలే నా ఫ్రెండ్‌కి బాగా ఆకలేస్తోందని" వాళ్ళ నాన్నని చాలా డిమాండింగ్‌గా అడుగుతుంది. అశ్విని వాళ్ళ నాన్నగారు, "అరెరే! నా కూతురు అడిగాక నేను చేయకుండా ఉంటానా చెప్పు బంగారం. నేనే నీ ఫ్రెండ్‌కి భోజనం పెట్టిస్తా. పద మనం అర్జెంట్‌గా రెస్టారెంట్‌కి వెళ్దామని" అంటాడు ఆయన. అశ్విని "మా మంచి డ్యాడీ" అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెడుతుంది ప్రేమ్ అశ్వినితో. "నాకిప్పుడేమీ ఆకలిగా లేదు. నేను వెళ్తాను. అశ్విని ప్లీజ్" అని అడుగుతాడు. అశ్విని ప్రేమ్ చెంప మీద ఒకటి వేసి, "రా నోరు మూసుకొని నాతో" అని అంటాడు. ప్రేమ్ కూడా తన చెంప పైన చేయి పెట్టుకొని సైలెంట్‌గా ఉంటాడు. కృష్ణవేణి గారు అందరికీ బట్టలు తీసుకొని, వాళ్ళ ఆయన చేత బిల్ పే చేయించి రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్తారు అందరిని. అశ్విని, "అరగంటలో నీకు ఈ అబ్బాయి అంత మంచి ఫ్రెండ్ ఎలా అయ్యాడే" అని అడుగుతుంది. యశ్వంత్, "ఫ్రెండ్ కాదు ప్రియా, అంతకంటే ఎక్కువ అంట" అని అన్నాడు. అశ్విని మొత్తం చెప్తుంది. మొత్తం విన్న తర్వాత యశ్వంత్ ప్రేమ్ దగ్గరికి వెళ్లి అతని ముఖాన్ని పట్టుకొని, "దాని చేతిలో రోజు నేను బలయ్యేవాడిని. ఈ రోజు నా బదులు నువ్వయ్యావా ప్రేమ్" అని అంటాడు. అశ్విని మాత్రం యశ్వంత్ వైపే సీరియస్‌గా చూస్తూ, "నువ్వైపోయావురా నా చేతిలో" అని యశ్వంత్‌ని పట్టుకోవడానికి పరిగెడుతుంది. యశ్వంత్ అశ్వినికి దొరకకుండా వాళ్ళ అమ్మ వెనక వెళ్లి దాక్కుంటాడు. అశ్విని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంటే కృష్ణవేణి గారు వేలు చూపిస్తూ, "నా కొడుకు జోలికొస్తే అయిపోతావని" అంటుంది. అశ్విని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, "చూడు నాన్న, అమ్మ ఎలా అంటుందో" అని ఫేస్ కొంచెం ఏడుపు ముఖం పెట్టుకొని క్యూట్‌గా అడుగుతుంది. అశ్విని వాళ్ళ నాన్న అశ్వినిని ఎత్తుకొని, "అయ్యయ్యో! మా బంగారం ఏడుస్తోందా? ఏడవకమ్మా. మనం ఇంటికి వెళ్ళాక కొడతాంలే. నువ్వు మాత్రం ఏడవకమ్మా" అని అంటూ బుజ్జగిస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. మరి ప్రేమ్ ఇన్ని కష్టాలు పడుతున్నాడు కదా! మరి వాళ్ళ అమ్మ, నాన్న ఏం చేస్తున్నారు? ప్రేమ్‌కి ఈ కష్టాలు తప్పవా? ఫ్రెండ్స్, ఇక నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవ్వబోతోంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీ ఊహకు అందని ట్విస్ట్‌లతో ఈ స్టోరీ ముందుకి సాగుతుంది. మరి ఈ స్టోరీని మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.